నమస్తే ఆంధ్రప్రదేశ్. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ చాలా జోరుగా ఊపందుకున్నాయి. ఏపీలో సీఎం, డిప్యూటీ సీఎంలు డైవర్షన్ పాలిటిక్స్లో మంచి ప్రావీణ్యం సాధించారనే చెప్పాలి. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయటంలో డైవర్షన్ పాలిటిక్స్ జరిగింది. చిన్నపిల్లలు చదివే స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ తీసేయటంలో డైవర్షన్ పాలిటిక్స్ జరిగింది. ఉచిత ఇసుక టన్నుకు ధర కట్టి అమ్మటంలో డైవర్షన్ పాలిటిక్స్ జరిగింది. 4 నెలల్లో 43,000 కోట్లు అప్పు చేయటంలో డైవర్షన్ పాలిటిక్స్ జరిగింది. విజయవాడ వరద బాధితులు ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్డీఏ కూటమి ఇప్పుడు అమ్మటం జరుగుతుంది కాబట్టి ఆ డైవర్షన్ పాలిటిక్స్ చేసి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పశ్చాత్తాప దీక్ష పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో హాట్ టాపిక్గా జరుగుతుంది ఏంటంటే డైవర్షన్ దీక్ష. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఎన్డీఏ కూటమితో కట్టి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ నమ్మేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మారుమోగుతుంది. డైవర్షన్ పాలిటిక్స్.